నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రమణ. నా పేరు రమణ. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్. ప్రైవేట్ స్కూల్లో టీచర్. అవును. ఎక్కడ? ఈ కరీంనగరేనా? కరీంనగర్. ఓకే అన్న, గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, ఓటు హక్కు ఉంది కదా అందరికీ? ఉన్నదండి. ఉన్నదండి. ఓకే, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఎవరి వైపు ఉందాం అనుకుంటా ఉన్నారు? అటు చూస్తే నరేందర్ రెడ్డి, ఇటు అంజిరెడ్డి, ఇంకొంతమంది బలంగా పేర్లు ప్రసాద్ హరికృష్ణ హౌస్, ఇంకొన్ని పేర్లు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి బయటకు. నిజంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరి వైపు ఉండబోతూ ఉన్నారు? ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంది? ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరి నోట నుంచి వచ్చినా కానీ నరేందర్ రెడ్డి సార్ పేరు మాత్రం వినిపిస్తున్నదండి. ఓకే, ఎందుకోసం? ఆయన ఎందుకోసం అంటే ఆయన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, తన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి, విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది యొక్క జీవితాలను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అతనికి తల్లిదండ్రులతో పరిచయం ఉన్నది, విద్యార్థులతో పరిచయం ఉన్నది, మిగతా అందరి వాళ్ళతో పరిచయం ఉన్నది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేట్కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయండి. కాబట్టి హైదరాబాద్లో లభించేటువంటి సౌకర్యాలన్నీ కూడా కరీంనగర్లో లభిస్తున్నాయి. అంటే వాళ్ళకు ధీటుగా ఇక్కడ నడుస్తున్నటువంటి సంస్థ ఏంటంటే ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు మాత్రమే. కాబట్టి ఈ విద్యారంగంలో అంత పేరు సంపాదించినటువంటి వ్యక్తి అతడు ఒక నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ఒక ఉపాధ్యాయుడు ఒక నాయకుడు అయితే ఎలా ఉంటుంది, సమాజం అనేటువంటి ఒక అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నటువంటి ఒక ఆలోచనతో అతను ముందుకు రావడం జరిగింది. అదే నిజమైన అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఆయన ఒక విద్యావేత్త, పట్టభద్రులకు సంబంధించిన సమస్యలపైన ఆయనకు అవగాహన ఉంటుందని నమ్ముతారా మీరు? అవును, ఉంటుందండి. ఏ రకంగా ఉంటుంది? అంటే ఇప్పుడు తన దగ్గర చాలామంది వందలాది వేలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పడేటువంటి సమస్యలు ఏంటి తనకు తెలుసు. కాబట్టి ఈ సమస్యలు అనేటువంటి ఏవైతున్నాయో తన దగ్గర పదవి ఉన్నట్టయితే ఆ సమస్యలు పరిష్కరించే ముందడుగు వేస్తాడని నా యొక్క నమ్మకం. ఓకేనా, ఫైనల్గా గ్రాడ్యుయేట్స్ మీరు బయట కలుస్తూ ఉంటారు, ఆడ కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటారుగా, అంటే బలంగా వినిపిస్తున్న పేర్లు ఏవేవి మీకు? పేర్లు అంటే ముందు వరుసలో మాత్రము డాక్టర్ నరేందర్ రెడ్డి గారి పేరు మాత్రం వినిపిస్తున్నది. ఇంకా నెక్స్ట్ తర్వాత ప్రసన్న హరికృష్ణ అని అంటున్నారు. కానీ ఏదేమైనా కానీ నరేందర్ రెడ్డి గారు మాత్రమే విజయం తథ్యం, తప్పకుండా తన్నే గెలుస్తారు. కానీ ఈయన విద్యా సంస్థలతో వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు, ఈయన వ్యాపారంగా చూస్తూ ఉన్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఒక ఫోటో వైరల్ అవుతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం? సమాజంలో మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఎంత మంచి చేయాలనుకున్నా కూడా కొంతమంది మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళన్ని మాటలు పట్టించుకోవద్దు. కాబట్టి ఇది సమాజ సేవ దృష్టిలో పెట్టుకొని తను ఈ ఒక అడుగు అనేటువంటిది ఈ రాజకీయం వైపు వేయడం జరిగిందని ఒక అభిప్రాయం. కానీ స్వాగతిస్తారా పట్టభద్రులు అందరూ? అయినా స్వాగతిస్తారు, తప్పకుండా స్వాగతిస్తారు. అవును. థ్యాంక్ యూ. ఓకే.